హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను చోలే బటర్ చూపిస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ చాలా కనిపిస్తున్నాయి కదండి. ఇవి చాలా సింపుల్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను చిన్న శనగలు, బఠానీ, పచ్చి బఠానీ కాదండి, డ్రై బఠానీ 2 ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక క్లాత్ తీసుకొని అందులో కొంచెం చెక్క, 2 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ కానీ టీ స్పూన్ కానీ టీ పొడి వేసుకొని మూట కట్టేసి పెట్టేసి, ఇప్పుడు నేను నానబెట్టేసుకున్న శనగలు, బఠానీ కుక్కర్లో వేసి ముడి కట్టేసి పెట్టాను కదండి క్లాత్, అది ఈ శనగల మీద పెట్టేసి శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని 5 విజిల్స్ వచ్చాక పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము శనగలు ఉడికిందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత మనము బాండీ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మగ్గనిచ్చి కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనము మసాలాస్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు నేను కొంచెం కారం మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకుందాం, కొంచెం ధనియాల పొడి, కొంచెం కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకున్నాక ఇప్పుడు చోలే మసాలా వేసుకుందాం. ఇవి వేసుకున్నాక కొంచెం మగ్గనిచ్చిన తర్వాత టమాటా యాడ్ చేసుకుందాం. ఈ టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకుందామండి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న చోలే ఇంకా బఠానీని ఇందులో యాడ్ చేసుకుందాం. నేను కొంచెం పక్కకు తీసి పెట్టానండి ఈ చోలేని, ఎందుకంటే కొంచెం స్మాష్ చేసుకున్నాయి ఆ తర్వాత ఇందులో వేసుకుంటే గ్రేవీ లాగా వస్తుంది. ఇలా స్మాష్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూస్తే చూడండి, వాటర్ అనేది లేదు. మనకి గ్రేవీలా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను స్మాష్ చేసుకున్న చోలేని ఇందులో వేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇలా కలిపేసి లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు నేను బటూరే చేస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గిన్నె మైదా, చిన్న గిన్నె మైదా తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు సూజీ, బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్లు పెరుగండి. ఇప్పుడు కొంచెం సోడా, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇది మనం చపాతీ పిండిలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ రాసి ఇది పిండి అనేది ఇంకొకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి. డీప్ ఫ్రైకి బటరీ అనేది ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ అనేది వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పూరీలాగా చేసి పెట్టేసుకుందామండి. ఇగో ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని పూరీని ఆయిల్తో నేను ఇలా చేస్తున్నాను. ఇలా చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని మనము చోలే చేసుకున్నాం కదండి, దాన్ని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ చాలా కనిపించాయి, కాకపోతే చేయడం చాలా ఈజీ. సింపుల్ ప్రాసెస్ అయితే ఈజీ. ఇలా ఒక్కొక్క పూరీని మనము డీప్ ఫ్రై చేసుకుందాము. నేను ఆనియన్స్, టమాటా ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే మనం వంట చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది. క్లాత్లో మనము చెక్క, లవంగా, టీ పొడి వేసాం కదండి, అది జస్ట్ కలర్ కోసం మాత్రమే. ఇంకా కావాలంటే బిర్యానీ ఆకు, ఇలాచి, స్టార్ పువ్వు ఇలా కూడా వేస్తారు, కానీ నేను అవన్నీ వేయలేదు. సో అది జస్ట్ కలర్ కోసం మాత్రమే, అందుకనే నేను అవి వేసానండి. ఇలా పూరీస్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. చోలే బటరే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.